భారతీయ జన్యువును విశ్లేషించిన వ్యక్తి డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, పద్మశ్రీ 2026 గ్రహీత. జీవరాశులతో కళకళలాడుతున్న ఒక వ్యవసాయ క్షేత్రంలో దాని అనేక గొప్ప రూపాలలో ఒక యువకుడు బాలుడిలో ఉత్సుకత తొలిసారిగా మొలకెత్తడం ప్రారంభమైంది. ఆ తరువాత అన్లాక్ చేయడానికి దారితీసే ఉత్సుకత జీవితపు రహస్యాలు. కానీ అది ప్రశాంతతకు చాలా దూరంగా ఉంటుంది. తమిళనాడులోని చేయూర్ వ్యవసాయ క్షేత్రం. అక్కడ అతను చివరికి ఆ ఉత్సాహభరితమైన నగరంలో తన జీవిత లక్ష్యాన్ని కనుగొన్నాడు. హైదరాబాద్లో అతను తదుపరి వెళ్లే చోట భారత ప్రజల జన్యు కథ ఆవిష్కరించండి మరియు వాటి అద్భుతమైన వైవిధ్యాన్ని అధ్యయనం చేయండి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పటి సంగతి నాకు గుర్తుంది. నిర్వహించడానికి వనరులు చాలా పరిమితంగా ఉన్న పాఠశాల ప్రాక్టికల్స్ కోసం నేనే స్వయంగా పొలానికి వెళ్లి కప్పలు ఎలుకలు పట్టుకునేవాడిని. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో నా ప్రయాణం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. 1993వ సంవత్సరం నేను నా పిహెచ్డి పూర్తి చేయక ముందే మొదలైంది. సుమారు 65,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వెళ్లిన మొట్టమొదటి ఆధునిక మానవులు అండమాన్ తెగలేనని నిరూపించే మొట్టమొదటి జన్యుపరమైన సాక్ష్యాన్ని నేను నా బృందం కనుగొన్నప్పుడు ఆ మొదటి చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచం గమనించింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ మరియు కేంబ్రిడ్జ్ నిపుణులు త్వరలోనే అతనితో కలిసి పనిచేయటానికి ముందుకు వస్తారు. మన మధ్య భేదాలు ఉన్నప్పటికీ అతని తదుపరి కృషి చూపించింది ఏమనగా, భారతీయులందరూ గాఢంగా అనుసంధానించబడి ఉన్నారు. ఉమ్మడి అనుభవాల ద్వారా రూపుదిద్దుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను సుస్థిరపరిచే వంశ పారంపర్యత. జనాభా నిర్దిష్ట మాంద్య వ్యాధులపై అతని పరిశోధన జన్యుపరమైన వ్యాధులను నివారించడంలో సహాయపడటానికి కీలకంగా ఉండండి. రాబోయే భవిష్యత్తులో భారతీయులు. ఈ విజయం అంతా డాక్టర్ తంగరాజ్ చెప్పినట్లుగా సాధ్యం కాలేదు. అతని భార్య మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు. అతని కృషికి ఒకే సంవత్సరంలో 3 ప్రతిష్టాత్మక అవార్డుల రూపంలో గుర్తింపు లభించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేమిద్దరం CSIRలో పనిచేశాం. నేను ఆయన 28 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని పంచుకున్నాం. ఆ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు మరియు వారి బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కుటుంబం నిర్ధారించుకుంటుంది కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడం. నా సొంత అనుభవం ప్రకారం యువ శాస్త్రవేత్తలు చాలా కష్టపడి పనిచేయాలి. అది కూడా నిపుణులతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉండాలి. అది ఏ రంగమైనా సరే. పైగా సమస్యలు పరిష్కారం అయితే అందరూ సంతోషంగా ఉంటారు. అంతేగాక ఇది దేశానికి గర్వకారణం. డాక్టర్ కుమారస్వామి గారి అద్భుతమైన ప్రయాణం ఒక నిదర్శనం. ఉత్సుకత ప్రపంచాన్ని మార్చడానికి ఎలా సహాయపడుతుంది మెరుగైనది. డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, పద్మశ్రీ 2026.